హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. సో, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము పాపాలనేది చేస్తాం. సో, మనం ఆ పాపాలు చేసిన తర్వాత మనము జనరల్‌గా ఏదైనా తప్పులు చేస్తే మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాము. సో, ఎలాగ వెళ్తాము మనము, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి నాన్న, లేదంటే క్షమించండి అమ్మ అని చెప్తాము. సో, ఆ క్షమాపణ చెప్పే పర్టిక్యులర్ టైంలో మన వద్ద మనము వాళ్ళు క్షమిస్తే బావుండు అనే ఒక ఒపీనియన్ మాత్రమే ఉంటుంది. దానికోసం మనము ప్లీజింగ్‌గా క్షమాపణలు అడుగుతాము. నన్ను ప్లీజ్ క్షమించండి అని మనము చాలా తగ్గించుకొని మనల్ని మనం అడుగుతాం. సో, మనం తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనల్ని క్షమిస్తారు. ఒకవేళ దండిస్తారు, లేదంటే మనకు బాగా అర్థమయ్యేలాగా బుద్ధి చెప్పి మనల్ని క్షమిస్తారు. అలాగే మనకు ఇంతకుముందు ఎలాంటి ప్రేమనిచ్చారో అలాంటి ప్రేమనే మళ్ళీ కూడా ఇస్తారు. సో, ఇన్ ద సిమిలర్ వే మన పరమ తండ్రి దగ్గరికి మనము క్షమాపణ కోరుతూ వెళ్ళామంటే మన పరమ తండ్రి ఏం చేస్తారంటే మనల్ని క్షమిస్తారు, మనకు బుద్ధి చెప్తారు అండ్ మనం కరెక్ట్ మార్గంలో ఉండేలాగా చేస్తారు. దాంతో పాటు మనకి ఇంకొకటి కూడా ఇస్తారు. ఏంటంటే మనము ఇంకోసారి అదే తప్పు చేయకుండా ఉండగలిగే సామర్థ్యాన్ని ఇస్తారు. సో, మనము ఇంకోసారి అదే తప్పు చేయకుండా ఉంటే మనము ఇంకా ఆ తప్పు నుంచి మనం ముందుకు వెళ్తున్నట్టు. సో, అలాగా దేవుడైన యేసు ప్రభువారు మనల్ని క్రమక్రమంగా ఆశీర్వదిస్తారు అండ్ తద్వారా మనము పాపాలకు దూరంగా ఉంటాము. సో, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం పరమ తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఏదో మనల్ని శిక్షించడమే ఒక డ్యూటీగా, ఒక ధ్యేయంగా పెట్టుకొని ఉంటారు అనే విధంగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఆయన మనల్ని శిక్షించాలనేది ఆయన కోరిక ఏమి కాదు. మనం ఎప్పుడూ బాగుండాలనేది దేవుడైన యేసు ప్రభువారి కోరిక. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము మీ వద్దకు పాపక్షమాపణ కోసమై వచ్చినప్పుడు మీరు మా పాపాలను క్షమిస్తారు. కేవలం మీరు మా పాపాలను క్షమించడమే కాదు, మీరు మాకు ఇంకోసారి మళ్ళీ అదే పాపం చేయకుండా ఉండగలిగే సామర్థ్యాన్ని కూడా ఇస్తారు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము తప్పకుండా గుర్తించి మీరు ఇచ్చే సామర్థ్యాన్ని పొందుకొని మేము మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ, అలాగే అనేకులు కూడా మీ మార్గంలో నడుస్తూ మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించేందుకు కూడా సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.